మౌనిక అనే అమ్మాయిని రవీంద్ర అనే అబ్బాయి ముక్కలు ముక్కలుగా నరికి ఫ్రిడ్జ్ లో దాచిపెట్టి తన తలని మట్టిలో పాతి పెట్టి రవీంద్ర అనే అబ్బాయి పోలీసులకి లొంగిపోయాడు. రీసెంట్ గా ఆల్రెడీ వైష్ణవి కేసు అయితే జరిగింది. అందులో తన హస్బెండ్ అయిన హరిబాబు అయితే వైష్ణవిని చంపడం జరిగింది. కానీ ఇక్కడ మౌనిక అనే అమ్మాయి రవీంద్ర వాళ్ళ వైఫ్ కాదు. రవీంద్ర వాళ్ళ వైఫ్ ని వాళ్ళ పుట్టింటికి పంపించిన తర్వాత ఈ అమ్మాయిని ఫ్లాట్ లోకి పిలిచి మరి ఇన్స్టామార్ట్ లో కత్తి ఆర్డర్ పెట్టి ఆ కత్తితో దారుణంగా నరికి చంపేశాడు. దాని తర్వాత పోలీసుల కాడికి వెళ్లి లొంగిపోయాడు. అసలు ఇంతకీ ఆ రవీంద్ర అనే అబ్బాయి ఈ అమ్మాయిని ఎందుకు చంపాడు? ఆల్రెడీ ఈ సొసైటీలో మనం ఇప్పటికే ఎన్నో కేసెస్ చూసాం. కొన్ని దాంట్లో వైఫ్ హస్బెండ్ ని చంపితే మరికొన్ని దాంట్లో హస్బెండ్ వైఫ్ ని చంపుతాడని. కానీ ఇందులో హస్బెండ్ వైఫ్ ని చంపలేదు, ఒక పరాయి అమ్మాయిని చంపాడు. అసలు ఇంతకీ ఆ రవీంద్ర అనే అబ్బాయి ఈ అమ్మాయిని చంపడానికి కారణం ఏంది? ఎందుకని మనుషులు ఇంత దారుణంగా తయారవుతున్నారు? కంప్లీట్ గా ఈ మౌనిక ఇంకా రవీంద్ర స్టోరీ గురించి ఈ వీడియోలో చెప్తాను. వీడియోని ఎండ్ వరకు అస్సలు స్కిప్ చేయకండి. లేట్ చేయకుండా వీడియోని స్టార్ట్ చేద్దాం. అసలు ఆ రోజు ఏం జరిగిందో స్టెప్ టు స్టెప్ మొత్తం చెప్తాను, వినండి. ఈ రవీంద్ర అనే అబ్బాయి వాళ్ళ వైఫ్ ని కొన్ని రోజుల క్రితమే వాళ్ళ పుట్టింటికి పంపించడం జరిగింది. ఇంకా ఆ తర్వాత మొన్న సండే రోజు ఈ అమ్మాయిని, ఎవరైతే మౌనిక అనుందో, కీర్తి ఎన్క్లేవ్ అని రవీంద్ర వాళ్ళ ఫ్లాట్ కి పిలుచుకోవడం జరిగింది. దానికంటే ముందు వీళ్ళిద్దరు పరిచయం ఎక్కడ జరిగింది? అసలు ఆ అబ్బాయి ఈ అమ్మాయిని ఎందుకు చంపాడు అంటే, వీళ్ళిద్దరు లాక్ డౌన్ లో ఒక డేటింగ్ యాప్ లో పరిచయం అయ్యారు. ఆల్రెడీ రవీంద్ర అనే అబ్బాయికి పెళ్లి అయిపోయింది. అయినా కూడా వీళ్ళిద్దరు డేటింగ్ యాప్ లో పరిచయం అయ్యి వీళ్ళిద్దరు మాట్లాడుకోవడం జరిగింది. రవీంద్ర చెప్పేదాని ప్రకారం చూసుకుంటే ఈ మౌనిక అనే అమ్మాయికి ఆల్రెడీ 3.5 లక్షలు ఇచ్చాడంట. అయినా కూడా ఈ మౌనిక అనే అమ్మాయి పైసల విషయంలో ఊకే రవీంద్రని ఇబ్బంది పెట్టేదంట. ఇంకా అది తట్టుకోలేక రవీంద్ర ఒక రోజు వాళ్ళ వైఫ్ ని పుట్టింటికి పంపించి ఈ అమ్మాయిని ఫ్లాట్ కి పిలిచి ఆ రోజు మొత్తం ప్లాన్ మర్డర్ అయితే చేశాడు. అసలు ఆ మర్డర్ ఎలా చేశాడు అంటే, రవీంద్ర ఆ అమ్మాయిని పిలవక ముందే తన ఫ్లాట్ లోకి ఇన్స్టామార్ట్ నుండి ఒక కత్తిని ఆర్డర్ పెట్టాడు. అదే కాకుండా పెట్రోల్ తెచ్చుకున్నాడు అండ్ ఇంకో కొన్ని కెమికల్స్ కూడా తెచ్చుకున్నాడు. అసలు ఇవన్నీ ఎందుకు తెచ్చుకున్నాడో మీకు చెప్తాను, వినండి. ఫస్ట్ ఆ అమ్మాయిని పిలవగానే ఫస్ట్ ఆ అమ్మాయిని చంపేశాడు. నార్మల్ గా కూడా చంపలేదు, అతి దారుణంగా ప్రతి ఒక్క పార్ట్ కట్ చేసి చంపాడు. ఇంకా ఆ తర్వాత తన బాడీ ఏదైతే ఉంటుందో ఆ బాడీని వాళ్ళ ఇంట్లో ఫ్రిడ్జ్ లో అయితే పెట్టడం జరిగింది. అది కూడా వైట్ కలర్ కవర్ లో అయితే పెట్టాడు. ఇంకా ఆ తర్వాత తన తల ఏదైతే ఉంటుందో, కొంత ఇన్ఫర్మేషన్ ప్రకారం కొంతమంది ఏమో మట్టిలో పాతి పెట్టాడు అంటున్నారు, మరికొంతమంది ఏమో దూరంగా విసిరేశాడు తన తలని అంటున్నారు. ఇందులో ఏది కరెక్టో తెలీదు, బట్ బాడీని మాత్రం ఫ్రిడ్జ్ లో దాచిపెట్టాడు. అదే కాకుండా ఆ అమ్మాయి కాళ్ళు చేతులని పెట్రోల్ పోసి కాల్చేశాడు. ఇంకా కొన్ని కెమికల్స్ తెచ్చాడని చెప్పిండే కదా, ఆ కెమికల్స్ ఏంటివి అంటే ఆ ఇల్లుని క్లీన్ చేయడానికి. ఇప్పుడు ఎట్లాగో చంపేటప్పుడు రక్తం అయితే పడుతుందిగా, మొత్తం రక్తం అయిన తర్వాత ఆ ఇల్లుని క్లీన్ చేయడానికి ఆ కెమికల్స్ ని వాడి మొత్తం ఇల్లు క్లీన్ చేసిన తర్వాత మొత్తం ఇల్లు మొత్తం పర్ఫ్యూమ్ అయితే కొట్టాడంట. నేనేం యాడ్ చేసి చెప్పట్లేదు, పోలీసులు ఏదైతే చెప్పారో అదే చెప్తున్నా. ఇంతకీ ఇన్సిడెంట్ ఎక్కడ జరిగింది అంటే, ఈ ఇన్సిడెంట్ వైజాగ్ లో ఎల్బీ నగర్ అనే ఒక ఏరియాలో జరిగింది. ఇంకా ఇంత చేసిన రవీందర్ అసలు పోలీసులకు ఎందుకు లొంగిపోయాడు అంటే, ఫస్ట్ ఆ తలని పాతి పెట్టిన తర్వాత అండ్ కాల్ చేతులని కాల్ చేసిన తర్వాత అతనికి ఆ బాడీతోని ఏం చేయాలో అర్థం కాలే. అంతవరకు ఫ్రిడ్జ్ లో అయితే పెట్టాడు. ఇంకా అది అర్థం కాక వాళ్ళ ఫ్రెండ్ కి అయితే కాల్ చేశాడు రవీందర్. కాల్ చేసిన తర్వాత వాళ్ళ ఫ్రెండ్ ఏమన్నాడు అంటే, ఇంకా వేరే ఆప్షన్ లేదు నీ కాడ, సీదా పోయి పోలీసుల కాడ లొంగిపో అని చెప్పాడు. ఇంకా దాంతో వాళ్ళ ఫ్రెండ్ చెప్పాడు కాబట్టి ఇంకా వేరే ఆప్షన్ లేక ఆ బాడీని ఎక్కడ పెట్టాలో తెలియక డైరెక్ట్ అయితే పోలీసుల కాడికి వెళ్ళి అయితే లొంగిపోవడం జరిగింది. ఇంకా ఆ మౌనిక వాళ్ళ ఫాదర్ కూడా చాలా ఏడ్చాడనమాట. న్యూస్ ఛానల్స్ లో చూస్తే చాలా అంటే చాలా ఏడుస్తుండనమాట. అసలు మాట్లాడడానికి కూడా వస్తలేదు. ఒకవేళ క్లిప్స్ ఉంటే నేనైతే ప్లే చేస్తాను. అసలు మాట్లాడడానికి రాకుండా కూడా జస్ట్ ఇట్లా తడబడుతున్నాడు అనమాట మాట్లాడుతుంటే వాళ్ళ ఫాదర్. అదే కాకుండా వాళ్ళ భార్య వాళ్ళకి, రవీందర్ వాళ్ళ భార్య వాళ్ళకి అండ్ వాళ్ళ ఫ్యామిలీకి అయితే తెలియజేయడం జరిగింది పోలీస్ వాళ్ళు. ఇంకా వాళ్ళ నుండి ఏమైతే రెస్పాన్స్ రాలేదు. ఈ కేసు కి అయితే ఇంకా కంక్లూజన్ అయితే ఏం రాలేదు. ఆ రవీందర్ అనే అబ్బాయిని అయితే పోలీస్ స్టేషన్ లో అయితే పెట్టడం జరిగింది, రిమాండ్ లోకి అయితే తీసుకోవడం జరిగింది. కానీ ఒక కంక్లూజన్ అనేది ఇప్పటి వరకు రాలేదు. ఇది రీసెంట్ గా 2 days బ్యాక్ జరిగింది కాబట్టి ఇంకా రీసెర్చ్ చేస్తూనే ఉన్నారు, ఇంకా ఇన్వెస్టిగేట్ చేస్తూనే ఉన్నారు. అసలు మెయిన్ గా రీజన్ ఏంటి అని, మెయిన్ గా అయితే ఇలా ఇబ్బంది పెడుతున్నాడు అని రవీందర్ అయితే చెప్తున్నాడు. కానీ అది కరెక్టో రాంగో తెలియదు కదా మనకి. ఇంకా దాని గురించి అయితే ఇన్వెస్టిగేట్ చేయడం జరుగుతుంది. అదే కాకుండా నేనేమంటున్నా అంటే, చిన్న చిన్న ప్రాబ్లమ్స్ కి, చిన్న చిన్న కేసెస్ కి, చిన్న చిన్న మ్యాటర్స్ కి అండ్ చిన్న చిన్న గొడవలకి మర్డర్ వరకు వెళ్తున్నారు, చంపేయడం వరకు వెళ్తున్నారు. ఇదైతే చాలా తప్పు అనమాట. ఎందుకంటే చిన్న తప్పు వల్ల ఎంత పెద్ద తప్పు అయినా సరే మర్డర్ చేయడం ఊహించొద్దు కూడా. మనము ఒక చిన్న కాటు పడితేనే మనకి ఎలానో అనిపిస్తుంది,
అది కాకుండా ఒక అమ్మాయిని లేదంటే ఒక అబ్బాయినే కావచ్చు అంత దారుణంగా ముక్కలుగా చంపడం అంటే వాళ్ళకి ఆ మెంటల్ స్టేట్ ఎలా ఉంటుందో కూడా తెలియదు అలా చంపితే. అండ్ ఈ రవీందర్ అనే అబ్బాయికి గతంలో ఏ కేసెస్ కూడా లేవంట. అంటే కొంతమంది ఉంటారు కదా ఆల్రెడీ కేసెస్ ఉన్న వాళ్ళు, ఇతని పైన అయితే ఏ కేసెస్ లేదంట. అయినా కూడా ఇతని మెంటల్ స్టేట్ ఏమన్నదో అంత చంపే వరకు వెళ్ళాడంటే అతనికి ట్రిగర్ ఏదైందో కూడా తెలియదు. సో దాని గురించి ఇప్పుడు ఇన్వెస్టిగేట్ చేస్తారనమాట. ఎంత ఏదైనా కూడా పోలీసుల నుండి ఒకటే జవాబు వస్తుంది, అతన్ని జైల్లో వేస్తారు, కొన్ని సంవత్సరాల వరకు జైల్లో ఉంచుతారు, ఏదో ఒక ఫైన్ వేస్తారు, బయటికి పంపించేస్తారు, అంతే తప్ప ఇక్కడ అయితే ఏం సొల్యూషన్ అనేది ఎక్కువ జరగదు. రీసెంట్ గా కూడా వైష్ణవి కేసు చూసిండే కదా, హరిబాబు అనే వ్యక్తి వైష్ణవిని అయితే చంపడం జరిగింది. సో అందులో కూడా ఒక హస్బెండ్ వాళ్ళ వైఫ్ ని అయితే చంపేశాడు, అది కూడా చిన్న మ్యాటర్ కి చంపడం వరకు అయ్యింది. అండ్ ఇందులో అయితే వైఫ్ ని కాకపోయినా ఒక పరాయి అమ్మాయిని అయితే చంపడం జరిగింది. వాళ్ళ పేరెంట్స్ గురించి ఆలోచించలేదు, వాళ్ళ ఫ్యామిలీ గురించి ఆలోచించలేదు. ఇందులో జస్ట్ అబ్బాయిలే అమ్మాయిలను చంపుతారా అని కాదు, కొంతమంది అమ్మాయిలు కూడా అబ్బాయిలను చంపడం జరిగింది. అసలు అంత డీప్ గా వెళ్లే థాట్ ఎలా వస్తుందో కూడా తెలియదు. అండ్ ఈ కేసు గురించి అయితే ఉన్న ఇన్ఫర్మేషన్ నేనైతే మీకు చెప్పడం జరిగింది. అండ్ నాకు కొంచెం ఐ ప్రాబ్లం కూడా ఉందన్నమాట, ఈ వీడియో పెట్టాలి కాబట్టి నేనైతే చేయడం జరిగింది. అండ్ మీ అందరికి ఒకటే రిక్వెస్ట్, ప్లీజ్ ఈ వీడియోకి లైక్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. అండ్ ఈ కేసు పైన మీ ఒపీనియన్ ఏంటిదో డెఫినెట్ గా కమెంట్ చేసి తెలియజేయండి. అండ్ ఈ కేసు గురించి ఇంకేమైనా డీప్ గా తెలిస్తే నేనైతే డెఫినెట్ గా వీడియో అయితే చేస్తా. ఈ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.